ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి కొర్ర బియ్యం ఉప్మా అండి. బ్రేక్ఫాస్ట్కి సూపర్ రెసిపీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఎంతో సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు అనేవి వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేస్తున్నానండి. ఇవి మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం, 1 రెమ్మ వరకు కరివేపాకు వేసి, కరివేపాకు అనేది చిటపటమనేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 5-6 జీడిపలుకులు కూడా వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా వేగుతాయి కదా, అందుకే ఇప్పుడే వేస్తున్నానండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇలా మగ్గించుకోవడం వల్ల క్యారెట్ అనేది త్వరగా ఉడికిపోతుంది. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ అనేది వేస్తున్నాను. రెసిపీకి సరిపడా సాల్ట్ మొత్తం ఇక్కడే యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన టమోటా అనేది వేస్తున్నాను. చూసారు కదా, ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. టమాటో కూడా మొత్తం అంతా కుక్ అయిపోయింది. చూసారు కదా, ఇందులో కావస్తే మీరు బ్రోకలీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్నటువంటి కొర్రలు అనేవి వేస్తున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు కొర్రలు అనేవి నానబెట్టుకున్నానండి. 1 గ్లాసు కొర్రలకి 2 గ్లాసుల వరకు వాటర్ అనేది సరిపోతుంది. ఇది మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. చూసారు కదా, కొర్రలు అనేవి కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, 1 గ్లాసు కొర్రలకి 2 గ్లాసుల వరకు వాటర్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఉప్మా కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉండనిద్దాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఎలా ఉంటుంది. చూసారు కదా, దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉండనిస్తే సరిపోతుంది. ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచకపోతే అడుగంటేసి ఉప్మా టేస్ట్ అనేది మారిపోతుంది. చూసారు కదా, ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి కొర్రల ఉప్మా రెడీ అయిపోయిందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి బ్రేక్ఫాస్ట్కి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా హెల్దీ రెసిపీ అండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి.